దేశ ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకురాలు మల్లిక ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ముఖ్య అతిథిగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని గురించి గొప్పగా కొనియాడారు. అలాంటి నేత ఉండడం భారతదేశానికి గర్వకారణమని తెలిపారు. అలాగే కేక్ కట్ చేసి రక్తదాన శిబిరంలో ఉన్న ప్రతి ఒక్క రక్తదాతలను పేరు పేరున వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా పేరు పేరున నమస్తే. ఈరోజు ఆదోనిలో అరుణజ్యోతి నగర్లో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. నరేంద్ర మోదీ మన ఈరోజు 74వ సంవత్సరము జన్మదిన ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అందులో ఈరోజు మన అన్న గౌరవనీయులైన మన పార్థసారథి అన్న గారు వచ్చినారు. మన ప్రధానమంత్రి విషయం చెప్పి కేక్ కోయడం జరిగింది. అలాగే మా అన్న ఆధ్వర్యంలో ఈరోజు మా వీధి ప్రజలైతేనేమి, మళ్ళా అరుణజ్యోతి నగర్, తర్వాత వచ్చి ప్రశాంత్ నగర్, తొండిగేరి, తర్వాత వచ్చి ఇందిరానగర్, తర్వాత వచ్చి అమరావతి, వాల్మీకి నగర్, ప్రతి ఒక్క వార్డు నుంచి వచ్చి ఈరోజు ఆ ప్రోగ్రాంలో పాల్గొని రక్తం ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషం ఉంది. మళ్ళీ అలాగే ఈరోజు మా పార్థసారథి అన్న ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి మన మండిగిరి గ్రామం నుంచి ఒక 20 కుటుంబాలు బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. అన్న సంవత్సరంలోనే కండవాలు ఒప్పుకొని ఈరోజు వైసీపీ నుంచి బీజేపీలోకి రావడం జరిగింది. అందరూ ప్రజలు నిందిస్తూ ఉన్నారు ఏంటంటే, అసలు ఆదోని రాజకీయము 3 ముక్కలు ఆట అనడము, ఇంకోటి అనడము, ఇవన్నీ మీకైతే ఎట్లా అర్థమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఒకటే చెప్పబోతున్నాను, మా అన్న పార్థసారథి అన్న గారు మార్పు చేస్తా ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి అన్న దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో ఏ 3 ముక్కలాట కాదు, 6 ముక్కలాట కాదు. ఇది స్వచ్ఛతంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి జాయిన్ కావడం జరుగుతూ ఉంది. అంతేగాని ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్పబోతా ఉన్నాను, మాలో ఏ అవినీతి లేదు, ఎవరు ఒత్తిడి లేదు, ఎవరు జబర్దస్తి లేదు. మా అన్న పార్థసారథి అన్న గారు ఆయన మంచితనం చూసి రావడం జరుగుతుంది ప్రతి ఒక్క వార్డు నుంచి. ఇంకా ఇప్పుడు ఇంతే కాదు, ఇంకా చాలా వచ్చేది ఉంది. మీరు చూడండి, చూసి మీరు ప్రతి ఒక్కరు ఏదైనా ఇది ఉంటే మాట్లాడండి. నా పేరు మల్లిక అరుణజ్యోతి. మన ప్రియతమ ప్రధాని, దేశాన్ని గర్వించదగ్గ నాయకుడు, దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆదోనిలో పలు సేవా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛత గురించి, పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటేనే మనకు అభివృద్ధి అని, పరిసరాలు శుభ్రంగా ఉంచడం ద్వారానే నవ భారతదేశాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని పొద్దునంతా కూడా ఆ కార్యక్రమాలు. ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు పలు చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆదోనిలో మల్లికావ,
అలాగే నూర్జహాన్, మిగతా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల సమక్షంలో వీళ్ళ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం. సేవ చేయడం ద్వారా నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలపాలా అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. రాబోయే 15 రోజుల పాటు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్వచ్ఛత గురించి, రక్తదాన శిబిరాల గురించి, అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలని ప్రజల ముందుకు వెళ్తాం. ఇదే సందర్భంలో మాకు సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. 8800002024 అనే నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మనకు సంబంధించిన పూర్తి సమాచారం దాంట్లో పొందుపరిస్తే సబ్మిట్ కొట్టంగానే మనకు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్డు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది రాష్ట్రమంతా, దేశమంతా జరుగుతా ఉంది. గతంలో మనకు 11 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యులున్నారు. దాన్ని 15 కోట్లకు పెంచాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఆదోనిలో 1,00,000 మందిని భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ రకంగా కార్యకర్తలంతా కూడా వీధిన పనిచేస్తా ఉన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు ఈ 2 వారాల్లో పూర్తయిపోయే లోపలే మేము పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదును కూడా పూర్తి చేసి అతిపెద్ద సంఖ్యతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీకి జన్మదిన కానుకగా ఇవ్వబోతా ఉన్నాం.